అరిచి ఆమెను మనకు తెలుసు అందరికి. కళ్యాణ్ గారు కూడా తెలుసు అన్నప్పుడు కళ్యాణ్ గారు తక్కువ ఉంటే తప్పలేదా నా ఫీలింగ్. కుర్చీలు కూడా ఇస్తలేదు అంత కోపం ఎందుకు వచ్చేసింది కళ్యాణ్ గారికి అంత అవసరం లేదంటున్నా నేను. పాయింట్ అని చెప్పేసి అయిపోయింది దానికి డన్. అదే నాది ఇంతేనా డిమోన్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్తే అయిపోయింది. దానికి రీతు రావడం ఈ అసలు అనవసరంగా వస్తుంది. ఇవి మధ్యలో పొడక పానకంలో పొడకి ఇవి ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఎందుకు లేపిందో అర్థం కాదు. సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ చేసి డిమోన్ కి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటది. అనవసరమైన విషయాలు ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ గా ఇక్కడ కళ్యాణ్ తప్ప డిమోన్ తప్ప అని చెప్పి ఎతగడం మానేయండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇప్పుడు కలిసిపోయారు. ఈ రోజు ఎపిసోడ్ లో మామ అనుకుంటున్నారు, మనమే ఎదవను. అయితే డిమోన్ అమ్మాయి ముందు హీరో అని పీయడం కోసం చేశారంటారు, మీరేమంటారు? డిమోన్ ముందు హీరో ఎప్పుడో అయిపోయాడు, కొత్తగా ఏమో ఓకర్లా. అంటే బయట జనాల ముందు తాట తీస్తా అన్నట్టు అలా చెప్తారు కదా. బేసిక్ అమ్మాయి జోలికి వెళ్తే అమ్మాయి జోలికి వెళ్తే తాట తీస్తారు అనేది అయి ఉంటే స్టార్టింగ్ నుంచి తాట తీసేవాడు. చాలాసేపు గొడవ జరిగింది, మధ్యలో ఏం రాలా ఆయన. అర్థమవుతుందా? మధ్యలో వచ్చాడు. ఈ క్వశ్చన్ మీది, ఆడియన్స్ అని చెప్పకూడదు, అది బాధాకరం. ట్రోలర్స్ ఎవరికి ట్రోలర్స్ దీంట్లో కాదక్క, వచ్చినప్పుడు ట్రోలింగ్ చూసిన దాంట్లో. సో ఫైనల్ గా ఓలోలు గొడవ పడి ఓలోలు కలిసిపోతారండి. దీని గురించి గొంతు చించుకొని ఊపిరిలు బీపీలు వచ్చేది మాకు. సో ప్లీజ్ మీరు దాన్ని ఎంత తగ్గిస్తే అంత బాగుంటది, ఎంతవరకు అయితే అంత బాగుంటది అంతే. సో ప్లీజ్ దాని గురించి మర్చిపోండి. ఇంకో విషయం ఏంటంటే సంజన గారు అన్న మాట నాకు నచ్చలేదు రీతు గారి గురించి. ఆమె నువ్వు గేమ్ బాగా ఆడట్లేదో లేకపోతే నువ్వేం ఆడేలే నాకన్నా ఈ టైప్ మాట అంటే బాగుండేది అంతే తప్ప ఇవన్నీ అతను అయితే కరెక్ట్ అనిపించలేదండి నాకు. అదైతే నేను చెప్పగలుగుతున్నాను. సంజన గారి మాత్రం రాంగ్ ఉంది అండి. ఇక్కడ ఉన్న లైవ్ వాళ్ళందరికీ లైక్లు అంటే కొట్టండి, లైక్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. మన వాళ్ళందరూ పాపం పిల్లకాయలు అందరూ కష్టపడి రోజు తీసుకుంటున్నారు. ఇక్కడ వయసుతో సంబంధం లేదని ప్రతి ఒక్కరు నన్ను అక్క అని పిలుస్తారు. ఎంత 60 ఏళ్ళ వయసు కూడా అక్క అని అంటాడు, 70 ఏళ్ళ వయసులో అక్కే అంటారు. పాపం అంత చిన్న తమ్ముళ్ళు ఉన్నారు, నాకేం చేస్తాం.